ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాతా ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టాప్ లీడర్లు జంప్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో మంత్రాలు కేసుల భయం ఆస్తులు కాపాడుకునేందుకే అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా ఒకసారి దీని గురించి కూడా పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు గులాబీ టాప్ లీడర్లు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ లో వివిధ హోదాలు పదవులు అనుభవించిన ప్రస్తుతం ఆ పార్టీలో భవిష్యత్తు కనిపించిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోపై కండువా మార్చడం బెటర్ అనుకుంటారు రాజకీయ అండదండలు లేకపోతే ఇబ్బందులు తప్పని భావించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది మొదట కాంగ్రెస్ లో చేయాలని భావించిన ఆ పార్టీ ఆసక్తి చూపడంతో బీజేపీలో చేరడం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది దీంతో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ ఖతమనే చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ నుంచి రెడ్ సిగ్నల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి ఉమ్మడి ఖమ్మంకు చెందిన ఆ ఇద్దరు నేతలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది అయితే అవినీతి అక్రమాల ఆరోపణలు ఉండడంతో వారిని చేర్చుకునే ప్రసక్తి లేదని ఆ పార్టీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఒకరు నామనాగేశ్వరరావు అంటాడు ఇంకొకరు అజయ్ అంటాడు వీళ్ళిద్దరే టాప్ లీడర్లు అంటే వాళ్ళిద్దరే బీఆర్ఎస్ సంబంధించినటువంటి టాప్ లీడర్లు అంతకుమించి ఎవరు ఉంటారు వీళ్ళిద్దరు చేరే అవకాశం ఉందా మరి లేదా అనేది తెలియాలి ఒకసారి ఒకరేమో ఆల్రెడీ నామనాగేశ్వరం మీద ఆల్రెడీ ఈడీ కేసులు అవన్నీ ఉన్నాయి వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి దాని కేసులు కావచ్చు ఈడీ కేసు కానీ ఏదో ఉన్నట్టు ఆయన మీద కూడా ఉంది వాస్తవంగా సో మరి వీళ్ళిద్దరు చేర్చుకోరా అనేది చూడాలి వాస్తవంగా అధికారం కోల్పోయాక ఒకరిద్దరు మాజీలు మినహా జిల్లాలో కనిపించే నాయకులే కరువయ్యారు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కాపాడుకుని అటుస్తే భరోసా కల్పించే నాయకులు లేక ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు తాజాగా నలుగురు కార్పొరేట్లు సైతం కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు ఈ క్రమంలో టాప్ లీడర్లుగా ఉన్న ఇద్దరు పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపుగానే భావిస్తున్నారు ఆ ఇద్దరు అది నాకు తెలిసి వాళ్ళిద్దరే అనుకుంటా ఇప్పుడు ఎప్పుడు ఇద్దరే పేర్లు అనుకుంటా చూద్దాం ఏమవుతుందో మరి వీళ్ళిద్దరు చేరుతారా లేదా త్వరలో తేల్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది